మధ్య మధ్యలో షుర్కుంబా తెలుసా మీకు? అదొకటి. చాక్లెట్ సిరప్, ఐస్ క్రీమ్, బాదాం మిల్క్ అన్నీ చాలా బాగుంటుంది. తింటే చల్లగా హాయిగా ఉంటుంది సమ్మర్. కానీ నేను వర్షాలు పడినా సరే బయటకు వచ్చాను, తిని చూద్దామని చెప్పి తినాలనిపించింది, తింటున్నాను ఫ్రెండ్స్. काका वो बूंदी का पैकेट देना कितने को? गोडास ले लेगा, गोडास ले लो। काका पेड़ा कितने को? 120 गोडास ले लेगा, ठंडा ले लेगा। कुठले बघू लाडू लाडू 60 किती रे मामा? हां 25 हां 20 हां मामा सांगी काय बघलो कसा आमची सांगा किती रुपये विदाई का ना फ्लेवर से ना काका। हाँ वो खत्म होने के बाद चालू कर शुरू करते। हाँ 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 दिलं किती दिलं? आईस्क्रीम फ्रेश है ना? हां आणि 25 ला आहे. हो ती पुरी जाओ हो 2 मिनिट बंद करायचं समोरचं ते गावाले कुठले काका इतना पतला काटने का, पहले अच्छे था ना पीस। ठीक है झालं का? कुठे आहे बदाम? ए खारा बूंदी 60 और 70 ఓకే 130 हो गए. హిందీలో ఉంటాయన్నమాట, చూసారా అంతా హిందీ. షోలాపూర్ ప్యూర్ హిందీలో మాట్లాడుతూ ఉంటాను. వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళిపోతున్నాను, పెద్దగా పనేం లేదు నాకు. ఏం లేదు, సరదాగా బయటకు వచ్చాను కదా, ఒకసారి మీకు చూపించినట్టు ఉంటుంది, ఒక వీడియో చేసినట్టు ఉంటుంది అని చెప్పి చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎంత రద్దీగా ఉంటుందో రోడ్డు. వచ్చేసానులేండి, మాట్లాడతాను మీతో, ఎందుకంటే బయటకు వచ్చాను కదా సరదాగా. ఇల్లు కొన్నామని చెప్పాం కదండి, అప్పటి వరకు మనకి తెలిసిన జ్ఞానం ఏంటంటే దేవుడు, దెయ్యాలు, భయం, సంతోషం, అమ్మ నాన్న ఏమన్నంటే కొంచెం ఏడుస్తాం. కానీ ఎప్పుడైతే నేను విజయవాడ నుంచి పెళ్లి చేసుకుని వచ్చానో, అంటే భర్తతో పాటు షోలాపూర్ వచ్చాను. ఆయన ఉద్యోగం అని చెప్పాను కదండి, చెప్తాను ఆయన ఏ ఉద్యోగం అని కూడా చెప్తాను, మీకు చెప్పినట్టున్నాను కూడా. అప్పుడు ఇల్లు కొన్నాం అని చెప్పాను కదా 2018లో. అప్పటి వరకండి చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా ఇబ్బందులు, అన్ని ఇబ్బందులు అంటే అన్ని. ఇదే టైం పీరియడ్లో మాకు జ్యోతిష్యం నమ్మాలా వద్దా, అదృష్టాన్ని నమ్మాలా వద్దా, కాలం చెడు నుంచి మంచిగా మారుతుందా, నా భర్త అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతుడు అవుతాడా, ఉద్యోగం ఏమవుతుంది అంటే, ఉద్యోగం అంటే అన్ని రోజులు సెలవులో ఉండబట్టి ఉద్యోగం, నెల వస్తుందంటే జీతం రాకపోవటం, ఆ జీతం రాకపోవటంతో ఎలా బ్రతకాలి, పిల్లలకు ఫీజులు ఎలా కట్టాలి, హోమ్ లోన్ ఈఎంఐ ఎలా కట్టాలి, అన్ని టెన్షన్సేనండి. అసలుకి ఎంత టెన్షన్ పడ్డామంటే, పిల్లలు ఏ టైం పీరియడ్ అంటే అది పిల్లలు 8th, 9th, 10th పీరియడ్ అండి.
అసలుకి ఎవరికన్నా చెప్తే చులకనగా ఉండేది, ఎవరినన్నా డబ్బులు అడగాలంటే చులకనగా ఉండేది, ఏం చెయ్యాలో అర్థమయ్యేది కాదు. అయిన వాళ్ళంటే సాయం చేస్తారనుకోండి, ఎవరికి మాత్రం వాళ్ళకి తాగుతుని పిచ్చి ఎవరు చేయరు కదండి. ఎంత ఆడపడుచులు అయితే మాత్రం, ఎంత సొంత అక్క తమ్ముళ్ళు అయితే మాత్రం వాళ్ళు ఇచ్చేటప్పుడైనా ఒక మాట అనే అంటారు, ఇస్తారు. చాలా పడ్డామండి అవమానాలు కానీ బాధలు కానీ. అసలుకి ఏం చేయాలో కూడా అర్థమయ్యేది కాదండి. అంత బాధగా అనిపించేది. ఆ ఇల్లు చాలామంది అనేవాళ్ళు, ఇల్లు అమ్మేసేయండి, మనిషి మారతాడేమో, ఆరోగ్యవంతుడు అవుతాడేమో, మనిషి బాగుపడతాడేమో, ఇంట్లోకి వచ్చేసిన తర్వాత ఇలా తయారయ్యాడు, ఇల్లు వాస్తు బాగోలేదేమో అంటే బిల్డర్ దగ్గర తీసుకున్నామండి. ఆటోమేటిక్గా అప్పటికప్పుడు వెళ్ళిపోయాను నేను, ఊరు కాబట్టి. అంటే లోన్ శాంక్షన్ అయిపోయింది, ఉద్యోగం కాబట్టి నేను ఒక వితిన్ 1 మంత్లో లోన్ శాంక్షన్ అయిపోయింది. ఒక 15 డేస్లో నేను వెళ్ళిపోయానండి. అబ్బా నరకం అండి. అసలుకి జీవితం అంటే ఏంటో అక్కడ తెలిసిందనమాట మాకు. అసలుకి అప్పుడే దెయ్యాలు ఉన్నాయా, దేవుడు అనేవాడు మనల్ని కరుణిస్తాడా, దేవుడు అనేవాడు ఉన్నాడా లేదా, మనకి ఇన్ని అవమానాలు బాధలు ఇచ్చాడు, జ్యోతిష్యం నమ్మాలా వద్దా, ఏ పండితుడు మంచిగా చూస్తాడు, మంచిగా చెప్తాడు, ఈ పండితుడు ఇలా చెప్పాడు కాబట్టి ఇది ఇలా జరిగిపోతుందేమో. ఒకానొక పరిస్థితిలో నా భర్త చనిపోతాడు అనారోగ్యంతో అని కూడా చెప్పారండి. అదొక భయం. ఆడదాన్ని, పిల్లలు ఎదురుగా నేను ఎక్స్ప్రెస్ చేయలేను. మళ్ళీ నిజమే జరిగిపోతుందేమో, జరిగిపోతే నేను ఎలా బతకాలి, చాలా చాలా ఊహలు కానీ, భయం కానీ, అపోహలు కానీ ఉండేవండి. వచ్చిన వాళ్ళు చుట్టాలు మమ్మల్ని పరామర్శించడానికి వచ్చేవాళ్ళు కదండి, వాళ్ళనేవాళ్ళు పలానా చోట జ్యోతిషుడు బాగా చెప్తాడు, మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఆయన ఫోటోలు పంపించు, మేము చూసి చెప్తాం, లేకపోతే పలానా చోట మసీద్ దగ్గర తాయిత్తేస్తారు చూద్దాము అని. కొంతమంది ఏమో వెల్ విషర్స్ ఏమో ఏదో ఒక చెడు, ఈ సమయం పోతే కానీ మీకు మంచి జరగదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేవాళ్ళు. ఇంకొకళ్ళేమో హెల్ప్లెస్ అండి, రూపాయి అడిగితే సాయం చేసేవాళ్ళు కాదు. ఇంట్లో నిజం చెప్పాలంటే ఒక్కోసారి అండి బియ్యం కూడా ఉండే కాదండి, అరకిలో బియ్యం. ఒకసారి ఏం చేశానంటే, ఇంట్లో తినడానికి కూడా లేకపోతే అప్పుడు మా అమ్మాయి ఉంది, మా అబ్బాయి హాస్టల్లో ఉన్నాడు, మా అమ్మాయి నేను కలిసి షోలాపూర్లో ఉన్న చాలా ఫేమస్ టెంపుల్ అండి, సిద్ధేశ్వర టెంపుల్ అని. అక్కడ అన్నదాన సత్రం ఉంటుంది, ప్రతిరోజు భక్తుల కోసం భోజనం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళి తినొచ్చామండి. అలా కూడా ఆకలి తీర్చుకున్నాను. పిల్లల పుస్తకాలు కావాలంటే, ఫీజులు కావాలంటే, ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు కానండి, ఎవ్వరు కానీ ఒక్కళ్ళు కూడా సాయం అంటే అండి ఒక 5,000 ఇస్తాంలే, చూస్తాంలే అంటే సమస్య మంది కాబట్టి వాళ్ళకి బాధ తెలియదండి. అంత బాధపడ్డాం. ఓకేనా ఫ్రెండ్స్, చెప్తాను, కథ చెప్తాను. ఇల్లు ఏమైంది, ఇప్పుడు నేను వీడియోస్ తీస్తున్నాను, ఆ ఇంట్లో ఎందుకు ఉంటున్నారు, ఆ ఇంట్లో ఎందుకు లేరు, అన్నీ చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, భయంతో 2018 నుంచి బతుక్కుంటూ వచ్చానండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇల్లు వచ్చేసింది, దగ్గరికి వచ్చేసాను. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. ఓకేనా. తల్లిదండ్రులు చనిపోతే ఒంటరి వాళ్ళం అయిపోతాం. కష్టం వచ్చినా సుఖం వచ్చినా చెప్పుకోటాక నా అనేవాళ్ళు ఉండరు. భర్త అనారోగ్యంతో ఉంటే ఆడ మనిషి నెట్టుకు రాలేదు సంసారం. అందుకేనేమోనండి అంటారు భార్యాభర్తలు ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి అని. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు, ఆ జోడీలో, ఆ జతలో ఏ ఇద్దరు సరిగ్గా లేకపోయినా జీవితం అనేది నీళ్ల మీద పడవలాగా అయిపోతుందండి. ఎప్పుడు మునిగిపోతుందో తెలీదు, ఎప్పుడు పడిపోతామో తెలీదు, ఎప్పుడు నిలకడవుతుందో తెలీదు ఆ అలలకి. ఓకేనా ఫ్రెండ్స్, సరే మాట్లాడిన చల్ల గాలి వస్తుంది. యాక్చువల్గా రాను, వచ్చాను అయినా. ఓకేనా ఫ్రెండ్స్, చెప్పండి.